నమస్తే V3 న్యూస్కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండ క్రాస్ రోడ్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం శంకుస్థాపన చేసిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్. కూకట్పల్లి KPHB కాలనీలో పిక్ అండ్ బై సూపర్ మార్కెట్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. సంగారెడ్డి మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడింది విమర్శించిన తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి. కర్నూలు జిల్లా దేవనకొండ గ్రామ సచివాలయం ముందు CPM AITUC ధర్నా కార్మికులకు నెలకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని డిమాండ్. తిరుపతి శ్రీనివాసం, విష్ణు నివాసం క్వారంటైన్ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్. నిర్వాహకులకు సూచనలు, సలహాలిచ్చిన నారాయణ భరత్ గుప్తా. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు మరో ఉక్కు వంతెన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. SRDP కింద మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి GHMC శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో నల్గొండ క్రాస్ రోడ్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రాష్ట్ర IT, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ముంగడికెళ్ళి జరగండి సార్. హలో 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 वाइजरा कैमरा इच्छे करो जी तुम्हारा కూకట్పల్లి KPHB కాలనీలో పిక్ అండ్ బై సూపర్ మార్కెట్ను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నేరు హరీష్ రావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. సూపర్ మార్కెట్ మొత్తం తిరిగి ధరల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సూపర్ మార్కెట్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న కరోనా సమయంలో పేదవాడికి అందుబాటు ధరలతో పాటుగా అత్యంత నాణ్యమైన ఆర్గానిక్ కూరగాయలు మరియు పండ్లు, కిరాణా వస్తువులు అందిస్తామని, అతి త్వరలో ఆన్లైన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి వచ్చి డోర్ డెలివరీ చేసే కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని స్టోర్ యాజమాన్యం కోరుతోంది. ఇక్కడ దొరికే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ, ఎస్పెషల్లీ వెజిటబుల్స్ మేము రైతుల నుండి ప్రొక్యూర్ చేస్తున్నాము. మనకి రైతుల దగ్గర నుండి ఉన్న కలెక్షన్ సెంటర్స్ ఉన్నాయి. ములుగు కానీ, వట్టి మామిడి కానీ, మొయినాబాద్ కానీ, శంకర్పల్లి కానీ డైరెక్ట్ రైతులని ప్రొక్యూర్ చేసుకొని మేము అతి తక్కువ ధరలో ప్రజలకి అందుబాటులో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాము. కంపేర్ చేసుకున్న సిటీ మొత్తంలో ఎక్కడ చూసినా రైతు బజార్తో పోల్చినా కూడా మా ప్రైజెస్ చాలా 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 రీజనబుల్గా, కంపారిటివ్లీ వెరీ రీజనబుల్గా ఉంటాయి మావి.
అండ్ ఇదే కాక మేము రైతులకు కూడా హెల్ప్ చేయాలని ఏంటంటే ఈ కమిషన్ అనేది లేకుండా డైరెక్ట్ రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల నుండి ప్రొక్యూర్ చేసి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు వాళ్ళని భరించలేకుండా ఇవన్నీ చేసి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ లోకల్ ప్రజలకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది బికాస్ వీఆర్ డైరెక్ట్లీ గెటింగ్ ద ప్రోడక్ట్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ది ఫార్మర్స్ అండ్ గివింగ్ ఇట్ టు కన్స్యూమర్స్. సార్ మీ పేరు? నా పేరు జిల్లాలో సతీష్ రెడ్డి అండి. సతీష్ రెడ్డి. మీ డిసిగ్నేషన్? Store Pick and Buy at Google Crossroads, Kukatpalli. This is our first store. We have all fruits and vegetables, and this is the biggest F&B section in any supermarket in the city. Okay, quality wise చూస్తే కూడా పల్సెస్ కానీ గ్రెయిన్స్ కానీ హైయెస్ట్ క్వాలిటీతో తీసుకొని వస్తున్నాము. కుకట్పల్లియే కాదు చాలా ఏరియాస్లో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము. వీఆర్ ఆల్సో ఇన్ ఆన్లైన్ and door delivery, so we are coming up with the door delivery in the next 15 days. సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రతి నెల నిర్వహించాల్సిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించటం లేదని ఆరోపించారు. డంప్ యార్డు సమస్య తీరకపోవడంతో ఎక్కడ చెత్త అక్కడే ఉండడంతో పట్టణంలో పరిశుభ్రంగా లేదన్నారు. చెత్త వాహనాల్లో సేకరించిన చెత్త మొత్తం మున్సిపల్ కార్యాలయం వద్దే నిల్వ చేస్తున్నారని, అదేవిధంగా కరోనాతో మృతి చెందిన 17వ వార్డు కౌన్సిలర్ గౌసియా బేగం స్థానంలో వారి కుటుంబంలోని వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సూచించారు. అనంతరం మృతి చెందిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నాగరాజు, సరిత, తులసిరాం, మాధురి, ఉదయ భాస్కర్, వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ నమస్తే. ముఖ్యంగా సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ మీటింగ్లో ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడింది. మరి ఇతర మున్సిపాలిటీలలో చూస్తే, వేరే కాన్స్టిట్యున్సీలలో చూస్తే మరి రోజొకటి కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి అభివృద్ధి జరుగుతూ ఉంది. మనం పేపర్లో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం. మరి సంగారెడ్డిలో ఎందుకు కుంటుపడిందో మరి అర్థం కావడం లేదు. మరి మున్సిపల్ అధికారులకు కానివ్వండి, జిల్లా అధికారులకు కూడా మా విన్నపం తెలియజేసుకోవడానికే ఈ మున్సిపల్ కౌన్సిలర్ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. మేము ఎవరిని దూషించడానికి కానీ అని ఎవరిని ఏం అనడం లేదు. ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీటింగ్ పెట్టి కూడా 4 నెలలు అయిపోయింది, ఇప్పటివరకు మళ్ళీ ఒక మీటింగ్ పెట్టలేదు. ఒకటి చూపించాల్సి అనేసి కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని మేము కోరడం జరుగుతూ ఉంది. ఎందుకనేసి అంటే ఈ కరోనా దిక్కు నుండి ఏ మహమ్మారి ఎటు నుంచి వస్తుందో ఎవరికి తెలియట్లేదు. చెత్త సేకరించడం జరగట్లేదు. కావున అదంతా నిండుకుపోతుంది ఇంట్లో. దాని నుంచి వేరే రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సమస్యని తక్షణమే పరిష్కరించాలనేసి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు సమావేశంలో మేము కోరేది ఏంటంటే, మా యొక్క తోటి సభ్యురాలు, మాకందరికీ తల్లి లాంటి వారు గౌసియా బేగం గారు 17వ వార్డు కౌన్సిలర్. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రజాప్రతినిధి. ఆమె కరోనా మహమ్మారి చేత చనిపోవడం జరిగింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలనేసి మేమందరం కోరుకుంటూ, చట్టసభలలో ఒక సాంప్రదాయం ఉంది. ఎవరైనా కానీ అనుకోని పరిస్థితులలో చనిపోతే వాళ్ళకి
వాళ్ళ ఫ్యామిలీలో ఉండే ఎవరినైనా సరే వాళ్ళని ఏకగ్రీవంగా నిలబెట్టేసి వాళ్ళని ఏకగ్రీవంగా సభలకు భావించే ఒక సాంప్రదాయం ఉంది. అదే సాంప్రదాయాన్ని మన సంగారెడ్డి పట్టణంలో మన కౌన్సిలర్ గారిని కూడా వర్తింపజేయాలనేసి మేము కోరుతా ఉన్నాం. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని గ్రామ సచివాలయం ముందు సిపిఎం, ఏఐటియుసి హామాలీలు, రైతు సంఘం కార్మికులు, గ్రామ సచివాలయ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా కార్మికులకు నెలకు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని, అలాగే జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పని ద్వారా పని దినాలను పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు 2018వ సంవత్సరం పంట నష్టం పరిహారం విడుదల చేయాలని కోరారు. గ్రామ సచివాలయంలో పారిశుధ్య కార్మికులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. పంట నష్ట పరిహారం ఇవ్వాలా. అదేవిధంగా వచ్చే సంవత్సరానికి సంబంధించి కరువు ప్రకటించిన తర్వాత వచ్చే సంవత్సరానికి సంబంధించి రైతులకు విత్తనాలు, ఎరువులు, మరి పెట్టుబడి సాయం అందించవలసిన బాధ్యత మరి కరువు సహాయంలో మరి ఉంటుంది. మరి దాని అంతటి కూడా మరి దాని వైపు పోకుండా ఈరోజు కరువు ప్రకటించాం అయిపోయిందనే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికైనా 2018 పంట నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఈ మండలంలో మరి హంద్రీనీవా ద్వారా హంద్రీనీవా ద్వారా కాలువ వచ్చేసింది. దానికి పంటకాలం నిర్మాణం చేయాలా. పంటకాలం నిర్మాణం చేయలేదు. పంటకాలం నిర్మాణం చేయకుండా ఎటువంటి పద్ధతిలో సాగునీరు వస్తుంది ఇప్పుడు ఈరోజు. అందుకోసం పంటకాలం నిర్మాణం చేయాలని చెప్పేసి ఈరోజు రైతులుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 3 సంఘాలు ఈ 3 ప్రధానమైన డిమాండ్ల మీద ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాం. దేవనకొండ మండలంలో మరి దాదాపు అన్ని గ్రామాల్లో కూడా అన్ని సచివాలయాలు కూడా మాతో రైతులు కలిసి వస్తూ ఉన్నారు. ఇప్పటికే ఉదయం పల్లెదొడ్డి, మరి కుంకనూరు, పొట్లపాడు, అదేవిధంగా అలార్దిన్య, వెలంపూర్ పంచాయతీ జరిగింది. దీని తర్వాత కూడా కోటకొండ, కరివేమల ఇట్లాంటి పంచాయతీల్లో కూడా ఆందోళన జరగబోతూ ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే రోజుల్లో రైతులు సమీకరించి కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం తోడేండ్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. నూతనంగా నిర్మించిన ఇంట్లో గృహప్రవేశం సమయంలో ఇంటి పై నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలింది. గాలిపోతు సారమ్మ, ఆమె కోడలు కలిసి సొంత ఇల్లు నిర్మించుకున్నారు. దురదృష్టం కొద్దీ ఇంటి గృహప్రవేశం నాడే పైకప్పు కూలడంతో ఇంట్లో ఉన్న 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చాగలమర్రిలోని కేరళ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప ఆసుపత్రికి తరలించారు. రాజు అనుకుంటాడు తోండపల్లెను అన్నం మేము చేస్తుంది అన్నం తెచ్చినాక తర్వాత తిన్నకనే అన్నం పుల్లు దెబ్బ తగ్గింది. నాకు పుల్లు చేస్తుంటే బతున్నాయి. చెప్పండి ఏం సార్, మేము ఏదో సన్న వాళ్ళము, మరి కష్టం చేసుకొని బతుకుతున్నాము. మరి నాకు కొడుకు లేడు, సంవత్సరం అయింది చచ్చిపోయి. నా భర్త కొడుకు లేడు, ఇద్దరం ఏదో రంగమైనాము. మాకు హైదరాబాద్ జియాగూడలో గల మూసీ సమీపాన చారిత్రాత్మక శివాలయం ఉంది. ఈ ఆలయాన్ని పసుపు పెవిలియన్ అని పిలుస్తారు. ఆలయ సమీపాన గల రహదారి పూర్తిగా మురికి నీటితో నిండిపోయింది. వర్షాకాలంలో ఈ రోడ్డుపై రాకపోకలు సాగించడానికి ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, వాటర్ వర్క్స్ ఆఫీసర్, స్థానిక కౌన్సిలర్లు ఎవరూ కూడా ఈ సమస్యపై స్పందించటం లేదు. ఇక్కడి పరిస్థితిపై తెలంగాణ ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ షెడ్యూల్డ్ క్యాస్ట్ మోర్చా రాష్ట్ర ప్రతినిధి సతీష్ బిర్లా మాట్లాడుతూ ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి ఋతుపవనాల ప్రత్యేక బడ్జెట్ కింద చర్యలు చేపట్టి సమస్య పరిష్కరించమని విజ్ఞప్తి చేశారు. नमस्कार, मैं एक बार फिर आपका सतीश बिटला। सुबह की आज जो बारिश हुई, उस बारिश में जो 100 फीट रोड जियागुड़ा पुराना पुल से अत्तापुर को जोड़ने वाली ये 100 फीट रोड, जिसमें हर बरसात में यहाँ पर एक ऐतिहासिक शिव मंदिर है, पीली मंडप नाम से विख्यात, उसके समीप में मैं ये वीडियो भी आपको भेज रहा हूँ। स्थानीय कारपोरेटर मित्रा कृष्णा जी ना जाने कहाँ पर है, वो भी जियागुड़े से लापता है। स्थानीय विधायक वह भी नदारत है। इस महामारी के चलते यह गंदा पानी, और हाल ही में वाटर वर्क्स के द्वारा डबल बेडरूम को वाटर लाइन जो दिया गया, उसी लाइन के नीचे ये पानी जमा है।
తిరుపతి శ్రీనివాసం విష్ణు నివాసం క్వారంటైన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా సందర్శించారు. అక్కడి భోజనం నాణ్యతను స్వయంగా రుచి చూశారు. అనంతరం నిర్వాహకులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ విష్ణుచరణ్, జేసీ డి వీరబ్రహ్మం తదితరులున్నారు. శ్రీశైల క్షేత్రంలో ఒక కొండ చిలువ హల్చల్ చేసింది. శ్రీశైలంలోని రుద్రా పార్క్ సమీపాన ఉన్న తెలుగు యూనివర్సిటీ వద్ద ఒక కొండ చిలువ రాత్రివేళ తారసపడి కలకలం రేపింది. స్థానికులు కొండ చిలువను చూసి భయాందోళనకు గురై స్నేక్ క్యాచర్ రాజుకి సమాచారం ఇచ్చారు. కొండ చిలువను చాకచక్యంగా పట్టుకోవడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. లాక్డౌన్ కారణంగా భక్తుల తాకిడి లేకపోవడంతో పాములు, వన్యమృగాలు, కొండ చిలువలు శ్రీశైలంలో స్థానికులు నివసించే ఇళ్ల వద్దకు చేరుకొని భయాందోళనకు గురి చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను రాజకీయ రంగాల వారే కాకుండా సినీ నటులు కూడా స్వీకరిస్తున్నారు. దీనిలో భాగంగా బుల్లితెర నటుడు కౌశిక్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటారు. అలాగే మరో ముగ్గురు నటులు గోపాల్ వేణు, సింధూర ధర్మాసనం, వారణాసి సౌమ్యలకు మొక్కలు నాటి సంరక్షించమని ఛాలెంజ్ విసిరారు. హలో ఎవ్రీవన్, హాయ్, ఐఎమ్ ఆర్టిస్ట్ రితేష్. మనం మనుషులం. మనం అందరం బాగుండాలంటే ముందు నేచర్ బాగుండాలి. ఆ నేచర్లో trees and plants are very important. So plant trees and make our surrounding neat, clean and green. Thank you. చిత్తూరు జిల్లా తిరుపతి పోలీస్ స్టేషన్ ఎదుట కన్నబిడ్డతో సహా న్యాయం కోసం పోరాటం చేసింది ఓ మహిళ. వెంకటాచలం సరస్వతిలు 13 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సజావుగా సాగుతున్న సంసారంలో వెంకటాచలం చెడు ఆలోచనలతో మరో మహిళకు దగ్గరయ్యాడు. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. భర్త ప్రవర్తనతో విసుగు చెందిన మొదటి భార్య సరస్వతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది. కానీ ఖాకీలు కంప్లైంట్ తీసుకోకుండా కాలయాపన చేయడంతో మహిళ ఆవేదనతో రోడ్డుపై నిరసన చేపట్టింది. భర్త వెంకటాచలం స్టేషన్ వద్దకు రావడంతో భర్తతో గొడవకు దిగింది. దీంతో సదరు భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయంపై మహిళ పోలీస్ స్టేషన్కు వెళ్లమని ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహిళకు ఓ ఉచిత సలహా ఇవ్వడం గమనార్హం. ఏమి చెప్పలేదు సార్, మాకు సంబంధం లేదని పంపించారు. కనీసం ఏమని కూడా అడగలేదు సార్. నన్ను వాళ్ళ పక్కే మాట్లాడినారు, వాళ్ళు మాట్లాడుకున్నారు, ఫోన్ నెంబర్లు తీసుకున్నారు, ఫోన్లు మాట్లాడుకున్నారు, పంపించేశారు సార్. సార్ నాకు 13 ఏళ్ళు అవుతుంది సార్ పెళ్ళి. 13 ఏళ్ళు అవుతుంది సార్ మ్యారేజ్ అయ్యి. ఫస్ట్ ఒక బాబుని చంపేశారు సార్. తర్వాత పాప సార్, ఈ బాబు 8 ఏళ్ళు సార్. పాపకి రాత్రి చెప్పబెట్టుకున్న వీధులు అందరికీ తెలుసు సార్. ఒక అమ్మాయిని పెళ్లి చేసి తీసుకొచ్చినారు సార్. అప్పుడు ఇక్కడే క్రైమ్ స్టేషన్లో ఉంటే నేను పోలీస్ స్టేషన్లో సూసైడ్ అటెండ్ చేసినాను సార్. పోలీసులు ఎత్తుకోపోయిన రే హాస్పిటల్ అడ్మిట్ చేశారు సార్. రే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత కేసు ఏమొద్దని వెంకటరమణ అంకుల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు సార్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసి వారి సేవల కోసం గ్రామ సచివాలయ కార్యాలయాలను ఏర్పాటు చేస్తోంది. అయితే కార్యాలయాల నిర్మాణాల్లో అధికారులు, గుత్తేదారులు నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం చిన్న హుల్తిలో నిర్మిస్తున్న గ్రామ సచివాలయమే దీనికి నిదర్శనం. కార్యాలయాలు నిర్మించే ముందు స్థలాలు సామర్థ్యాన్ని బట్టి నిర్మాణాలు చేపడతారు. అయితే చిన్న హుల్తిలో నిర్మించిన కార్యాలయం చూస్తే
చెరువులో కట్టినట్లు ఉంది. ఇలాంటి ప్రాంతంలో కార్యాలయాలు నిర్మిస్తే అవి ఎప్పుడు కూలుతాయోనని ఉద్యోగులు ప్రజలు భయంతో అక్కడ పనులు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్మాణాలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. దువ్వూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 1.30 కోట్ల రూపాయలతో అదనపు కొత్త తరగతి గదుల నిర్మాణం అలాగే పాత తరగతి గదుల మరమ్మతులకు పనులు ప్రారంభించినట్లు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చెప్పారు. పాఠశాల ఆవరణలో జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి, మైదుకూరు వైసీపీ పార్టీ సమన్వయకర్త ఎమ్మెల్యే కుమారుడు శెట్టిపల్లి నాగిరెడ్డిలతో పాటు స్థానిక నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇదే కాదుగా ఎల్కేజీ యూకేజీని కూడా పెట్టాలనే ఆలోచన ఉంది అకాడమిక్ ఇయర్ నుంచి. దానికి కూడా ఒక ప్లే స్కూల్ మాదిరి పెట్టించేసి అక్కడ పిల్లలు ఆడుకునేదానికి గ్రౌండ్ అవి కూడా పెట్టడం జరుగుతుంది. అవన్నీ కూడా కొన్ని స్కూల్స్ తయారవుతాయి. అప్పుడే మీకు రేపు సెప్టెంబర్ మోస్ట్లీ సెప్టెంబర్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. మొత్తాన్ని ఇప్పుడు ఈరోజు వ్యవస్థ ఎట్లున్నదంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పెట్టడానికి కోర్టుకు పోతాం. తెలుగుదేశం ఇళ్ల స్థలాలు ఇచ్చబట్టే కోర్టుకు పోతా ఉన్నారు. ఏ వాళ్ళ సొమ్ము పెడతాను, గవర్నమెంట్ ఇస్తాను, జగన్మోహన్ ఇస్తాను, దాన ధర్మాలు చేస్తాను, చేస్తాను, బ్రహ్మాండంగా అందరికీ న్యాయం చేస్తాను. వాళ్ళ కడుపులో మంట ఈ కోర్టుతోనే మాకు సమస్య వస్తుంది. దాంతో ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇప్పటికి ఇల్లు కూడా మొదలు పెట్టించారు. నీళ్ళు ఈరోజు 8.45 కూడా వచ్చింది. ఇంకొక 10 అడుగులు 70కి వస్తే కాలువలు చేసుకుంటాం. రాజోలు కట్టింటికిన ఈ పొద్దు మన కాలువ నిన్న జూలై 1 తేదీకి నీళ్ళు తెచ్చుకుందాం. తెలుగుదేశం వాళ్ళు రాజోలు కట్టినట్టే మనం జూలై 1 తేదీకి నీళ్ళు తెచ్చుకుందాం. ఇప్పటికి అందరూ నాలుగేళ్ళు పోసుకుంటుంది. మళ్ళీ దిగుతుంది. రాజుకు ప్రారంభం చేయొచ్చు సార్. 100% నెక్స్ట్ మంత్ ఆగస్టు టెండర్లు వస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు చందుర్తి పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఫీవర్, షుగర్, బీపీ టెస్టులు నిర్వహించారు. వారికి ఉచిత మందులు ఇచ్చారు. అనంతరం డాక్టర్ మసూద్ మాట్లాడుతూ చందుర్తి మండలంలో ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, వాసన తెలియకపోయినా వెంటనే చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి టెస్ట్ చేయించుకోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సునీల్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మీ వైద్యాధికారి డాక్టర్ మసూద్ అహ్మద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చందుర్తి. ఈరోజు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చందుర్తిలో పోలీస్ సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మొత్తం సిబ్బందికి టెంపరేచర్ చూడటం, షుగర్ పరీక్ష చేయడం, బీపీ చెక్ చేయడము ఇవన్నీ కూడా చేశాము. దాంతోపాటు తగినటువంటి మందులు కూడా ఉచితంగా సరఫరా చేయడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి దగ్గు, జలుబు, జ్వరము, గొంతు నొప్పి, వాసన తెలియకుండా ఉండటము, రుచి తెలియకుండా ఉండటము ఇలాంటి లక్షణాలతో ఒకవేళ బాధపడుతుంటే ఇమీడియట్గా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చందుర్తిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించండి, భౌతిక దూరాన్ని పాటించండి, తరచుగా చేతులను శుభ్రపరుచుకుంటూ ఉండండి. తద్వారా ఈ వ్యాధి రాకుండా ఉంటుంది. అలాగే మనకు కొత్తగా ఒక కోవిడ్ టెస్టింగ్ సెంటర్ వేములవాడ 100 బెడెడ్ హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది. సో దీనిని ప్రతి ఒక్క ఉద్యోగి ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ
ఈ కరోనా లక్షణాలతో ఎవరైనా బాధపడితే మాకు సంప్రదిస్తే మేము టెస్టింగ్ కోసం వేములవాడకి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ సదుపాయాలు కూడా ఉపయోగించుకోవాలి అండ్ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. భైంసా పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో డీఎస్పీ నరసింగరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ అధికారులు ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన ఎంతో అవసరమన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భైంసా పట్టణ ప్రజలు కరోనా వైరస్ వ్యాధి బారిన పడి ఇబ్బందులు ఎదుర్కోవడం బాధాకరమన్నారు. లాక్డౌన్ సమయంలో పోలీస్, వైద్యులు, పారిశుధ్య సిబ్బంది, ఇతర ప్రభుత్వ అధికారులు సమన్వయంతో వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టగలిగారని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేసినట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో డాక్టర్లు ముందు వరుసలో ఉంటారని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాధి ఎంతో వేగంగా విస్తరిస్తోందని, కరోనా బారిన పడకుండా ఉండేందుకు వైద్యుల సలహాలు పాటిస్తే మంచిదని తెలిపారు. ఇంతకుముందు మార్చిలో 1-2 కేసులు ఉండే, తర్వాత లాక్డౌన్ ప్రకటించినాము. అన్ని షాప్స్ అన్ని లాక్డౌన్లో ఉండే కాబట్టి అప్పుడు కంట్రోల్ చేయగలిగినాం. కానీ లాక్డౌన్ తెచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అందరూ బయట తిరుగుతున్నారు కాబట్టి ఒక 12 మంది దాకా వచ్చినది. ఇప్పుడు మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే సెల్ఫ్ లాక్డౌన్లో ఉండండి, బయటికి రాకండి. ఏదైనా అవసరం ఉంటేనే బయటికి రండి. వచ్చినప్పుడు మాస్క్ ధరించండి, మాస్క్ ధరించి బయటికి రండి. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే మేము ఎంత చెప్తున్నా కానీ చాలామందికి అర్థమవుతలేదు. స్పెషల్లీ బ్యాంక్స్ దగ్గర, పబ్లిక్ ప్లేసెస్ దగ్గర ఒకరి మీద ఒకరు పడి ఏదో ఆ రోజు బ్యాంకు బంద్ అవుతున్నది అనే టైప్లో వాళ్ళంతా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కరోనా ఇంకా వ్యాధి ముద్రే సిచ్యువేషన్ కనబడుతున్నది. కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇంట్లోనే ఉండండి. ఇంకా వ్యాపారస్తులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు వేరే దగ్గర ఉన్నట్లు సెల్ఫ్ లాక్డౌన్ ఏమన్నా చేసుకొని కొన్ని రోజులు మీ యొక్క దుకాణ సముదాయాలు క్లోజ్ చేసుకోగలిగితే అది చాలా మంచిగా ఉంటుంది. ఇప్పటికే బంగారం వ్యాపారులు, ఇంకా స్టీల్ వ్యాపారులు వీళ్ళంతా సెల్ఫ్ లాక్డౌన్ ఇంపోజ్ చేసుకొని వాళ్ళు షాప్స్ కొన్ని రోజుల నుంచి బంద్ చేసుకున్నారు. అట్లనే ఈ కిరాణా షాప్ వాళ్ళు, ఫ్రూట్ షాప్ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించి ఏమన్నా సెల్ఫ్ లాక్డౌన్ చేసుకోగలుగుతారా అన్నది చూడండి. చూసుకొని ఒకసారి ఎక్కడ బయటికి వెళ్ళినా కానీ మాస్కులు లేకుండా బయటికి వెళ్ళొద్దు, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాం. అదే కర్నూలు జిల్లా డోన్ పట్టణానికి చెందిన విజయ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తికి కరోనా సోకి ఉంటుందని బంధువులు, మిత్రులు ఎవరూ ముందుకు రాలేదు. డోన్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో అన్నా చెల్లెలు ఒకే ఇంటిలో ఉంటున్నారు. అయితే అకస్మాత్తుగా మృతి చెందడంతో కరోనా వచ్చిందన్న అనుమానంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. దీంతో మృతి చెందిన విజయ్ కుమార్ చెల్లెలు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి, మండల తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం, మెడికల్ ఆఫీసర్ కృష్ణమోహన్, మున్సిపల్ సిబ్బందితో దహన సంస్కారాలు నిర్వహించారు. చనిపోయిన వ్యక్తికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. పరీక్షా ఫలితాల్లో కరోనా నెగిటివ్ అని తేలడంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. దాంట్లోకి వేసేసుకో, డోర్ వేసేసి ఇంకా ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ క్రాస్ రోడ్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం శంకుస్థాపన చేసిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్. కూకట్పల్లి కేపీహెచ్బి కాలనీలో పిక్ అండ్ బై సూపర్ మార్కెట్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. సంగారెడ్డి మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడింది విమర్శించిన తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి. కర్నూలు జిల్లా దేవనకొండ గ్రామ సచివాలయం ముందు సిపిఎం ఏఐటియుసి ధర్నా. కార్మికులకు నెలకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని డిమాండ్. తిరుపతి శ్రీనివాసం, విష్ణు నివాసం క్వారంటైన్ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్.
నిర్వాహకులకు సూచనలు సలహాలిచ్చిన నారాయణ భరత్ గుప్తా. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.